నైట్ తిరుపతిలో వచ్చేసాము ఫ్రెండ్స్. చెన్నై నుండి వెళ్ళి డైరెక్ట్ మెరీనా బీచ్ నుంచి తిరుపతి వచ్చేసాము. ఇక్కడ వచ్చిన తర్వాత రూమ్స్ విష్ణు నివాసకు వచ్చిన తర్వాత రూమ్స్ అనేటివి లేవు, లాకర్స్ కూడా ఫుల్ అయిపోయాయంట. సో ఏంటంటే ఇక్కడ విష్ణు నివాసంలో ఇక్కడ రెడ్ అండ్ బ్లూ కలర్ కనబడుతుంది చూడండి, అక్కడ రగ్గ కార్పెట్ తీసుకొని మేము అక్కడ స్టే చేసాము. మార్నింగ్ ఫ్రెష్ అయిపోయి అక్కడ నుండి ఇప్పుడు తిరుపతికి చెక్అవుట్ అయిపోతాం. లగేజ్ అంతా ప్యాక్ చేసేసి ఈ బ్యాగ్స్ ఇక్కడ అలిపిరి దగ్గర ఇస్తే అలిపిరి నుండి తిరుపతికి వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేస్తారు. అలిపిరి నుంచి వెళ్ళి మనం బై వాక్ వెళ్తే 3 hours పడుతుంది. అక్కడ వెళ్ళిన తర్వాత లగేజ్ పిక్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ ఇప్పుడు నేను బయటికి వెళ్ళేసి టిఫిన్ చేసేసేసి అప్పుడు అలిపిరికి అక్కడ బ్యాగ్స్ ఇచ్చేసేసి స్టెప్స్ వెళ్తున్నాను ఫ్రెండ్స్. కరెక్ట్ ఇప్పుడు తిరుపతి స్టేషన్ నుంచి వెళ్ళి ఎగ్జాక్ట్ 100 meters లెఫ్ట్ సైడ్లో ఈ బిల్డింగ్ ఉంది. ఇదే విష్ణు నివాసం. ఇక్కడ స్టే చేయవచ్చు మనం వస్తే. ఇక్కడ దీనికి ఎగ్జాక్ట్ అపోజిట్లోనే ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. అలిపిరికి వెళ్ళడానికి తిరుపతి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయి. ఇక్కడ వెహికల్స్ కూడా ఉంటాయి ట్రాన్స్పోర్ట్. మనం ఇక్కడ అవుట్డోర్ వెళ్ళాలనుకుంటే ఇక్కడ వెహికల్ మాట్లాడేసేసుకొని వెళ్ళిపోవచ్చు. ప్రజెంట్ ఇది విష్ణు నివాసం నుంచి వెళ్ళి తీస్తున్న వీడియో. ఇది విష్ణు నివాసం. ఇక్కడ స్టే చేయొచ్చు నైట్. మళ్ళీ ఈ ఫ్రెష్ అవ్వడానికి కూడా ఏం ఛార్జెస్ ఏమి ఉండవు. ఇక్కడ స్టే చేయొచ్చు హాల్స్లో. బట్ రూమ్స్ అనేటివి రెంట్ ఉంటుంది, 200 to 300 ఉంటుంది పర్ రూమ్. ఇదిగోండి ఎగ్జాక్ట్లీ విష్ణు నివాస్కి ఆపోజిట్లో ఒక గల్లీ ఉంది. ఆ గల్లీలో మనకి తెలంగాణ వాళ్ళకి మంచి టిఫిన్స్ దొరుకుతాయి. అక్కడ పులిహోర, టమాటా రైస్ అలా. కరెక్ట్ ఎగ్జాక్ట్ బ్యాక్ స్ట్రైట్ వెళ్ళేసేసి రైట్ అంటే విష్ణు నివాస్కి ఆపోజిట్ గల్లీలో స్ట్రైట్ వెళ్ళి ఎండ్లో లెఫ్ట్ తీసుకుంటే అక్కడ 3-4 ఉన్నాయి. అక్కడ టిఫిన్స్ చేయవచ్చు. పులిహోర, టమాటా రైస్ ఇంకా చాలా ఉన్నాయి. టిఫిన్స్కి వచ్చేసేసి విష్ణు నివాస్కి ఆపోజిట్ లైన్. ఇప్పుడే ఆటో తీసేసి ఇక్కడ భూదేవి కాంప్లెక్స్ అంట, ఇక్కడ టికెట్స్ దొరుకుతాయని చెప్పారు. సో ఇప్పుడు భూదేవి కాంప్లెక్స్లోకి నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇదిగోండి ఇప్పుడే వచ్చేసాను అలిపిరి ఫుడ్ స్టెప్స్, తిరుమల వే టు ఫుడ్ పాత్. ఇదే అలిపిరి బస్ స్టాప్ ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళి ఇది యాక్చువల్లీ మనకి ఇచ్చిన భుజం ఎక్కడుంది, అలిపిరి ఫుడ్ స్టెప్స్ అంట. ఇప్పుడు వచ్చేసామండి. ఇదిగోండి బై వాక్ తిరుమల. ఈ స్కెట్స్ పెట్టడం వల్ల మొత్తం అంతా లైటింగ్ అంతా గ్లాసెస్కే కొడుతుంది. అసలు ఉంచాలా తీసేయాలో అర్థం అవ్వట్లేదు. ఏంటో ఏమో అసలు ఇది. మెయిన్ డోర్, మెయిన్ ఎంట్రీ వచ్చేసాం. బ్రో టేక్ ఇట్. ఇదిగోండి ఇది తిరుపతి దేవస్థానం అలిపిరి నుండి స్టెప్స్. స్టెప్స్ ఎక్కగానే ఇక్కడ ఒక చిన్న టెంపుల్ ఉంది, అక్కడ కూడా వెళ్ళొచ్చు. 100 steps ఎక్కినాక తర్వాత ఇది టెంపుల్ మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి వెళ్ళి ఇక్కడ స్టార్ట్. ఇక అసలు అలిపిరి నుంచి వెళ్ళి స్టార్ట్ అయిన స్టెప్స్ 100 steps వరకు ఉంటుంది. ఆ 100 steps అయిపోయినాక 2 చిన్న టెంపుల్స్ ఉంటాయి. ఆ టెంపుల్స్ అయిపోయిన తర్వాత ఇది మెయిన్ ఎంట్రన్స్ తిరుమలకి. ఇది అసలైన ఎంట్రీ తిరుమలకి. ఇది చూడండి ఫ్రెండ్స్, తిరుమల తిరుపతి దేవస్థానం. మనం ఇక్కడ వచ్చిన తర్వాత ఆన్లైన్లో టోకెట్ చేసుకున్నాం కదండి, అది ఇక్కడ కన్ఫర్మేషన్ చేస్తారు. ఈ కన్ఫర్మేషన్ చేసిన తర్వాత ఇంట్లో వెళ్ళాలి. ఇది ఈ స్టెప్స్ నుంచి ఎంటర్ అవ్వగానే ఈ లైన్లో వెళ్ళి కన్ఫర్మేషన్ చేసుకొని ఇది ఇక్కడ మొత్తం చెక్కింగ్ జరుగుతుంది.
ఇది యాక్చువల్లీ ఈ పసుపు కుంకుమ బొట్లు కనబడుతున్నాయి కదా, ఇదిగో ఇది వీళ్ళ మొక్కిన వారు ఇలా పెడతారు, ఒక్కొక్కటి ముట్టిస్తారు. ఇదిగోండి పైన కొండపైన దాకా ఇలాగే ముట్టించుకుంటూ వస్తారు. మీరు వచ్చి ఎరుగొడి తీసుకోలేదా सर मैं तेलुगे ना मनी पर्स पे नहीं भैया हमारे को हेल्प చేస్తారు సార్ రిటర్న్ పోతాను కర్నూలు వెళ్ళాలి. ఇదిగా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న చూడండి కపుల్స్, వీళ్ళది పర్స్ పోయిందంట. సో ఇందాక తెలుగు వారు ఎవరైనా వస్తే కొంచెం ఏమైనా హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేశారు. హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేయడం వల్ల ఒకరు 50 ఇచ్చారు అండ్ నేను వచ్చేసి 20 రూపీస్ ఇచ్చాను. వచ్చేసి 20 రూపీస్ ఇచ్చాను. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అనుకుంటా, పాపం వాళ్ళకి ఏం అర్థం అవ్వట్లేదు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉన్నది చూడండి, వీళ్ళు కపుల్స్ రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి అండ్ గ్రీన్ కలర్ డ్రెస్. పాపం వాళ్ళు అమౌంట్ పోవడం వల్ల వాళ్ళు రిటర్న్ వెళ్దామని ప్లాన్లో ఉన్నారు. సో నాకు తోచింది వచ్చేసి నేను ఒక 20 ఇచ్చాను, ఇంకొకరు వచ్చేసి 50 ఇచ్చారు. సో ఎవరన్నా తెలుగు వారు ఉంటే హెల్ప్ చేయండి అని రిక్వెస్ట్ చేశారు. బట్ ఇక్కడ మొత్తం మ్యాక్సిమం కొంచెం తెలుగు వాళ్ళు వచ్చారు. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిటర్న్, ఇదిగో చూడండి. సో వాళ్ళు వెళ్ళిపోతున్నారు రిటర్న్, ఇదిగో చూడండి. ఒక అమౌంట్ మొబైల్ అన్నీ పోగొట్టుకున్నారు ఇక్కడికి వచ్చి. సో దర్శనానికి కూడా వెళ్ళలేదు వాళ్ళు. చూడండి వాళ్ళు వెళ్తున్నారు. వచ్చినప్పుడు కొంచెం సెక్యూర్గా ఉంటే బెటర్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ చెప్పలేము ఏ టైం ఎలా ఉంటుందో. పాపం న్యూలీ మ్యారీడ్ కపుల్స్ అనుకుంటారు, రిటర్న్ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికీ 1150 స్టెప్స్ వచ్చాము. ఇదిగో చూడండి 1150. ఫ్రెండ్స్ స్టెప్స్ ఎక్కుతుంటే ఇక్కడ ఒక పాము కనపడింది నాకు, ఇదిగోండి. ఇదిగో వెళ్ళిపోతుంది. స్టెప్స్ ఎక్కుతున్న దారిలో పక్కనే స్టెప్స్ పక్కన, సో చూసుకొని ఎక్కితే బాగుంటుంది. నాగం పాము అంట అది. వెళ్ళిపోతుంది. 1150 స్టెప్స్ 1150 స్టెప్స్ దాటినాక ఇంకొన్ని స్టెప్స్ ఎక్కితే ఇదిగో ఇలా షెడ్ కూడా ప్రొవైడ్ చేశారు. ఎండకి చాలా సేఫ్ ఇది, మనకి వర్షంకి ఎండకి ఈ రెండు సేఫ్ అయిపోతాయి ఇవి. ఇక్కడ పైన ఈ షెడ్ ప్లస్ సగం స్టెప్స్ ఒక దగ్గర 1200 స్టెప్స్ ఎక్కాను ఫ్రెండ్స్. 1200 స్టెప్స్ ఎక్కిన తర్వాత ఒక చిన్న షాప్ లాగా ఉంది. ఏదైనా ఫుడ్, ఏదైనా టైడ్ అయినట్టు అనిపిస్తే ఫుడ్, సోడా, మళ్ళీ ఇక్కడ స్నాక్స్, ఇక్కడ లాస్ట్లో దోశ టిఫిన్స్ ఉన్నాయి. సో ఏదంటే అది చూజ్ చేసుకోవచ్చు, ఎందుకంటే చాలా టైర్డ్ అయిపోతాం అసలు. ఇంత పైకి రావాలంటే వితౌట్ ఫుడ్ అండ్ వితౌట్ ఎంప్టీ స్టమక్తో రావాలంటే చాలా ఇబ్బంది అయిపోద్ది. సో ఏదైనా ఫుడ్ కానీ అలా తీసుకోవడం బెటర్. నాకు అది డ్రింక్స్ కానీ అలా కూల్ డ్రింక్స్ అలా. ఫుల్ టైర్డ్గా అనిపిస్తుంది. సో ఏదైనా ఒకటి తీసుకున్నామని చెప్పేసి పప్పాయి తీసుకున్నాము. 1900 స్టెప్స్ ఇక్కడ వరకు. వీళ్ళది ఫ్రెండ్స్ టమాటా ఇల్లు బాక్స్ పెట్టుకొని చిల్ అయిపోయి వస్తున్నారు. ఇప్పటివరకు వచ్చి నడుచుకుంటూ వచ్చేసేసి గాలి గోపురం దగ్గరకు వచ్చేసాము. ఇదిగోండి
గాలి గోపురం. ఇక్కడ నుంచి వెళ్ళి కొంచెం స్టెప్స్ ఫ్రీ ఉంటాయంట. గాలి గోపురం ఇదిగోండి. సిరీస్ వా, క్యాంటీన్స్ కూడా అవి ఇవి ఉన్నాయి. ఇక్కడ కాళీగోపురంలో చాలా ఉన్నాయి టిఫిన్స్, మీల్స్ కూడా తీసుకోవచ్చు. గాలిగోపురం నుంచి వెళ్ళి ఉన్న స్టెప్స్ చూడండి ఒకసారి. చాలా పెద్దగా ఉన్నాయి, కొంచెం వాకబుల్కి చాలా ఫ్రీ ఉంటుంది. అదే ఇట్లా పైకి ఎత్తేసినట్టు, కొండపైకి ఎత్తేసినట్టు ఉండే ఇప్పటిదాకా. కింది నుంచి అలిపిరి నుంచి వెళ్ళి గాలిగోపురం వరకు ఎత్తేసినట్టు ఉండే స్టెప్స్. ఇప్పుడు ఇంత పెద్దగా ఉండడం వల్ల కొంచెం రిస్క్ ఏమి ఉండదు. సో ఈజీ ఉంటుంది వాక్ చేయడానికి. ఇక్కడ నుంచి అయితే టెన్షన్ లేదు. అలిపిరి నుంచి ఇక్కడ గాలిగోపురం వరకు కొంచెం రిస్క్ అంతే. ఇప్పటిదాకా తిరుమల ఇక్కడ అలిపిరి నుండి స్టెప్స్ ఎక్కుకుంటూ వచ్చి గాలిగోపురం దాకా వచ్చాము. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ బోర్డు కనబడి ఒక స్టంట్ కనబడింది. ఏంటంటే ఇదిగో చూడండి, ఇక్కడ నుంచి ఇంకా 7 కిలోమీటర్స్ తిరుమల అంట. ఇప్పుడు ఇంకా 7 కిలోమీటర్స్ ఎక్కాలా లేకపోతే ఏం చేయాలా, రిటర్న్ పోవాలా అర్థమవుతలేదు. ఇంత దూరం వచ్చి రిటర్న్ అవుతే బాగుండదు కదా. సో ట్రై చేస్తా, ఎక్కిన తర్వాత ఎలా ఉంటుంది సిచ్యువేషన్ అనేది కూడా పెడతాను బ్లాగ్లో చూడండి. ఇంకా 7 కిలోమీటర్స్ అంటే మామూలు. ఇప్పటికే 2350 స్టెప్స్ ఎక్కినాము. 2350 స్టెప్స్ ఎక్కిన తర్వాత మాకు ఈ బోర్డు కనబడింది, తిరుమల 7 కిలోమీటర్స్ అంట. వా, ఇంత దూరం వచ్చి కష్టపడి ఇదిగో ఇదొక్కటి తీసుకున్నా. ఇలా వాటర్ పోయాలంట, వాటర్ పోసి తీసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ వరకు ఓకే. ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి సో డైవర్షన్ తీసుకున్నారు. వర్కింగ్ ప్రోగ్రెస్, ఇంటర్నెట్ ప్లేస్ రీటెడ్. ఏంటంటే ఇక్కడ మొత్తం షెడ్, ఇందాక వచ్చాం కదా, కొంచెం ఎండకి నీడ ప్రొవైడ్ చేస్తున్నారు కదా. సో ఇక్కడ కూడా షెడ్ వేస్తారని తెలిసింది. సో ఇక్కడ కొంచెం లైన్ క్లోజ్ చేసేసి అక్కడ నుంచి వెళ్ళి ట్రై చేయగా ఇక్కడికి పార్క్లోకి వచ్చాము. ఇక్కడ చూడండి జింకలు. సరే దీన్ని కట్ చేసి ఇక్కడ ఫ్రూట్స్ పెడుతున్నాడు చూడండి. లాక్ చేసి పడతారు ఏమని చూసుకో బ్రదర్. వస్తున్నా
చూడరా అమ్మ చేతిని వస్తుందిరా అంతే అంతే అమ్మ బబ్లు పుదీనా బటర్ మిల్క్. తప్పదు బ్లాగ్ కావాలనుకున్నప్పుడు పోవాల్సిందే, ఎందులోంచి అయినా అని దర్శనం. దీంట్లోంచి మధ్యలో నుంచి వెళ్తా, అక్కడ నుంచి వాటర్ పడుతున్నాయి. ఆ వాటర్కి నా కెమెరాకి ఫోన్కి ఏమన్నా అయిందనుకో బిస్కెటే. ఇప్పటికే చాలా దూరం వచ్చేసాము అసలు. ఇదిగోండి మొత్తం ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వే అంతా ఇట్లా ఉంది, తిరుపతి వే అంటే స్టెప్స్ ఎక్కడం. అలిపిరి నుంచి ఎక్కేటప్పుడు ఇదంతా ప్రాసెస్ ఇట్లా ఉంది. ఇక రిస్కే కొంచెం ఎక్కాలంటే, బట్ ఏంటంటే ఇక మనం జాగ్రత్త. మ్యాక్స్ ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చాము. ఇది చూడండి అండర్ గ్రౌండ్, పైన నుంచి వెహికల్స్ వెళ్తున్నాయి. ఇప్పుడు ఈ అండర్ గ్రౌండ్, ఇప్పుడు మనం ఈ స్టెప్స్ దాటేసట్టు వెళ్ళాలి. ఇది సరే మీరే చూడండి ఈ వే అంతా ఎట్లా ఉందో, మీకన్నా కొంచెం అర్థమవుతుంది ఎట్లాంటి క్రిటికల్ సిచ్యువేషన్ ఉంది ఇక్కడ తిరుపతిలో. బై వాక్ ఆన్ బై స్టెప్స్ అలిపిరి నుంచి ఈ వే చూస్తే మీకే అర్థమవుతుంది ఇంత కష్టంగా ఉందో. ఈ వేలో స్టెప్స్ ఎక్కుకుంటూ వెళ్ళాలంటే ఇంకా దూరంలో తీరిపోయినట్టే, బట్ వెళ్ళక తప్పదు, కంపల్సరీ వెళ్ళాల్సిందే. పక్కన రోడ్ వే, బై వాక్ వే. ఇది అండర్ గ్రౌండ్ నుంచి వెళ్ళవచ్చు, పైన నుంచి వెహికల్స్ అవుతున్నాయి. వచ్చేసాం. టూ వేస్ వస్తాయి. ఒక వే లెఫ్ట్ వెళ్తే డైరెక్ట్ పైకి వెళ్తాము మన తిరుమలకి. ఈ లెఫ్ట్ ఆన్ రోడ్ అన్నమయ్య కీర్తనాలు అంట. మనకి ఇవే సంబంధం లేదు, రైట్ వే, ఓన్లీ లెఫ్ట్. రెస్ట్ తీసుకుంటా అంటే ఎందులో తీసుకోవచ్చు, పీస్ఫుల్గా కొంచెం రిలాక్స్ అయిపోవచ్చు. పెరి నుండి వస్తుంటే అక్కడ 7 కిలోమీటర్స్ కనపడింది కదా. ఇప్పుడు చూడండి ఇక్కడ ఇంకా 5 కిలోమీటర్స్, ఇంకా 5 కిలోమీటర్స్ పోవాలి తిరుమలకి. ఎన్ని కిలోమీటర్లు నడుస్తున్నాం, ఇన్ని కిలోమీటర్స్ నేను నా లైఫ్లో ఎప్పుడు కూడా నడవలేదు. అది ఇప్పటి వరకు 2830 స్టెప్స్ ఎక్కాము. 2830 స్టెప్స్ అంటే మినిమం టు మినిమమ్ 8 కిలోమీటర్స్.
ఇది 2830. ఇంకా 3.5 కిలోమీటర్స్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోయిన స్టెప్స్. సో ఇక్కడ నుంచి అంతే బై రోడ్ వెళ్ళాలంట. వెహికల్స్ వెళ్తాయి పక్క నుంచి, ఇక పక్క నుంచి మనం కూడా వెళ్ళాలి అది ఇది. ఇదిగోండి బై రోడ్ ఛాన్స్. అక్కడ వెనకాల ఒక దేవుడిది అది కమాన్లా ఉంది, అక్కడ నుంచి ఎక్సిట్ అయిపోయి బై రోడ్ అంట. అక్కడ నుంచే వెహికల్స్ వెళ్తుంటాయి, ఇంకో పక్క నుంచి మనం వెళ్ళాలి. చేయి పట్టేస్తుంది కెమెరా పట్టుకొని. అలిపిరి నుంచి వెళ్ళి బై వాక్లు వచ్చిన వాళ్ళు ఒక్కోసారి ఈ లొకేషన్లో కంపల్సరీ స్టే చేసి ఫోటోషూట్ కానీ ఏమైనా తీసుకోవాలా. బికాజ్ ఇగో చూడండి ఒకసారి ఇక్కడ ఎంత అంటే బాగుంది. వాటర్ పడడం వల్ల ఒక మంచి ఫోటోషూట్ కూడా వస్తుంది. చాలామంది ఇక్కడ దిగుతున్నారు. ఇదే ప్లేస్. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డైరెక్ట్ మనం కొండపైకి వెళ్ళడానికి ఫుడ్ స్టెప్స్ వాళ్ళకి సపరేట్ వే ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ ఆర్చ్ ఉంటుంది కదా, ఈ వేలో మనం వెళ్ళాలి. వెళ్తుంటే కొంచెం మనకి సపరేట్ ఫుడ్ స్టెప్స్ వాళ్ళకి వెళ్ళడానికి పైకి వే సపరేట్గా ఉంది ఇక్కడ. అక్కడ నుంచి వస్తే వెహికల్స్ ఏ టైంలో ఎంత స్పీడ్గా వచ్చేది తెలీదు. సో రైట్ నుంచి అలా పెట్టేస్తున్నారు వాళ్ళు. జీరో అంట స్టెప్ నెంబర్ 2910 అక్కడ కింద రాసింది ఉంది. అక్కడ నుంచి పైకి వెళ్ళాలి మనం. ఇక మంది వే వచ్చిన వాళ్ళు మొక్కలపై నుంచి వెళ్తుంటే ఇది మొక్కు. ఇదిగో చూడండి ఇక్కడ మోకాళ్ళపై నుంచి వెళ్తున్నారు. వీళ్ళు మొక్కడం వల్ల ఇలా మొక్కు తీర్చుకోవడానికి వీళ్ళు మోకాళ్ళపై నుంచి వెళ్తుంటారు. మినిమం 9 కిలోమీటర్స్ ఇలాగే వచ్చారు మొత్తం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ ఇప్పటి వరకు 12 కిలోమీటర్స్ జర్నీ చేసాం అనుకుంటా. ఇంకా 2 కిలోమీటర్స్.
పైన లక్ష యోజనాల దూరంలో ఉన్నదండి. ఆ లోకానికి ఆధారమేది లేకున్నా తన యోగ బలం చేత దాన్ని పడిపోకుండా నిలుపుతూ ఉన్నారు శంకర్. ఇప్పుడే ఎంట్రీ అయ్యాము. యాక్చువల్లీ లగేజ్ కౌంటర్లో తీసుకోవడం వల్ల లేట్ అయిపోయింది. లగేజ్ మొత్తం పైకి వచ్చేసింది, తీసేసుకున్నాము. ఆల్రెడీ మాకంటే ముందే ఇంకా మా ఫ్రెండ్ వెళ్ళేసేసి రూమ్ బుక్ చేశాడు, ముందు వెళ్ళిపోయాడు. 3 o'clock వెళ్ళిపోయాడు. మేము 11కి స్టెప్స్ స్టార్ట్ చేసామంటే 4:30కి మాది కంప్లీట్ అయిపోయింది. మా టీంలో ఒక పర్సన్ది మాత్రం 3 o'clockకి కంప్లీట్ అయిపోయింది. సో ఆ 1.5 hourలో రూమ్ బుక్ చేసేసాడు. అంతలోపు మేము లగేజ్ తీసేసుకొని ఇదిగో ఉండి లగేజ్ తీసుకొని రూమ్కి వెళ్తున్నాము. ఇది దివే దగ్గరకు వచ్చేసాము. ఇంకొక 100-200 meters అయితే రూమ్ వచ్చేస్తుంది. ఇక రూమ్లోకి వెళ్ళిపోతాం. దివే ఆల్రెడీ రూమ్ బుక్ చేసామన్నాం కదా, అది గోవర్ధన్ సత్రంలో. సో రూమ్ నెంబర్ వచ్చేసేసి 50, 55, ఇది 54, 53, 52, 50 ఉన్నాయా, వచ్చేసాం. ఇదే మా రూమ్. రూమ్ నంబర్ వేస్తామా? అరే రూమ్ లైట్ తీసుకో, అన్ని తీసుకుంటా లైట్ తీసుకోవాలి, అన్ని తీసుకుంటా. గుండు ఇది గారు ఎంట్రీ ఇచ్చాడు. ఇదిగో చూడండి గుండు. ఫుల్ ఆకలిస్తుంది. సో ఇక్కడ బయట తింటే కాస్ట్ పడుతుంది కాబట్టి ఇక్కడ సత్రం ఉంటుంది, ఫ్రీ ఫుడ్ ప్లస్ మంచిగా ఉంటుంది క్వాలిటీ. ఇక్కడ తిరుమల ఫుడ్ అంటే ఎవరికైనా నచ్చుద్ది కదా, సో అక్కడ తినడానికి వెళ్తున్నాం. ఇదిగో చూడండి గుడ్డు. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే గేట్ అన్నప్రసాదం. ఇక్కడ మనకి 4 to 9 వరకు పెడతారు నైట్. డిన్నర్ చేసేసుకొని మంచిగా దర్శనానికి వెళ్ళవచ్చు. అన్నప్రసాద సెంటర్ ఇక్కడ ఉంది చూడండి. మా దృష్టి తరిగొండ వెంగమమ్మ అన్నప్రసాద కేంద్రం ఇదే. సత్రంలోకి ఎంటర్ అయిపోయాము. సత్రంలో ఉన్న ఫుడ్ ఇదిగోండి ఫ్రెండ్స్, సత్రంలో పెట్టాము. సత్రంలో పెట్టిన ఫుడ్ ఐటమ్ ఇదిగోండి ఫ్రెండ్స్, సత్రంలో అన్నం ఇలాగే పెడతారు. ఇది మన సత్రం ఫుడ్. చూడండి ఫ్రెండ్స్, ఇదే బస్సు మనకి తిరుపతి టెంపుల్ వరకు వెళ్ళడానికి. ఫ్రీ దర్శనంకి దారి. అక్కడ ఆల్రెడీ మేము టోకెన్ చూపించి లోపలికి వచ్చేసాము. చలి ఎంత ఘోరంగా పెడుతుంది అంటే మొత్తం ఇప్పుడే షివర్ అయిపోతుంది. 8:36 అవుతుంది. ఇప్పుడే మొత్తం ఫుల్ కూల్ వెదర్ వచ్చేస్తుంది. అసలు ఇక్కడ ఈ కొండల పైన మొత్తం ఎంత అర్థమవుతలేదు, ఫుల్ కూలింగ్. ఇప్పుడే మొత్తం మంచు వచ్చేసినట్టుంది. ఇప్పుడే తిరుపతి దర్శనం చేసుకొని ఇప్పుడే ఇక్కడ నుంచి వెళ్ళి బయటకు వచ్చేసాము. బయటకు వచ్చేసి మొబైల్ తీసుకొని మళ్ళీ ఒకసారి లోపలికి వచ్చి చిన్న వీడియో తీద్దామని చెప్పేసి మొబైల్ లోపలికి తీసుకొని వచ్చాను. దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవాలి. ఒక్క పర్సన్కి ఒక లడ్డు ఫ్రీ అంతే. వీళ్ళు ఉంటే ఇక్కడ పడుకోవాలనుకుంటే పడుకోవచ్చు.